ఫ్యూచర్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఏపీకి సంబంధించిన ఇష్యూస్ గురించి కొన్ని వీడియోస్ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఏపీకి సంబంధించిన ఇష్యూస్ చాలా వరకు న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే ఇతరత్ర వీడియో క్లాసెస్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చాలా తక్కువ సంఖ్యలో వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఉన్న వీడియోస్లో కూడా అనాలిసిస్ ఓరియంటేషన్ చాలా తక్కువగా ఉండి ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉండడంతో I tried to make some videos on AP issues. Those might be useful in Group 2 as well as Group 1 also. సో ఈ వీడియోస్లో భాగంగా ఫస్ట్ ఏపీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. అయితే ఈరోజు వీడియోస్లో నా వీడియోస్లో జనరల్గా ఐ విల్ యూజ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇంటర్చేంజబుల్లీ, తెలుగు ఇంగ్లీష్ రెండు వాడటం జరుగుతుంది. సో బేర్ విత్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడేస్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. చాలా కొత్త ప్రోగ్రామ్స్ కానీ చాలా రీవ్యాంపింగ్స్ కానీ తీసుకొని రావడం చూస్తున్నాం మనం. దిస్ ఈజ్ ఆల్ ఇదంతా ఏపీ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఓవర్హాలింగ్ మెకానిజం, ఒక కాంప్రహెన్సివ్ చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మొట్టమొదటగా ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయగానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణన్ కమిటీ అనే ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ద్వారా ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించి వాటిని సాల్వ్ చేయడానికి, ఆ ఛాలెంజెస్ని అధిగమించడానికి కావాల్సిన రికమెండేషన్స్ ఏంటి అని ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ కొన్ని ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసి అలాగే కొన్ని రికమెండేషన్స్ను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కమిటీ రికగ్నైజ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పబ్లిక్ స్కూల్స్ ఇన్ పూర్ కండిషన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పబ్లిక్ స్కూల్స్ ఇస్ ఇన్ వెరీ పూర్ కండిషన్ అని చెప్పింది. తర్వాత టీచింగ్ ప్రాక్టీసెస్ ఆర్ డిఫెక్టివ్ అని చెప్పడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ ఓన్లీ 49.28%, whereas in private schools it is 43%. సో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ ఉంది. అయితే అది 49.28% ఉంది. బట్ ఈ ప్రైవేట్ స్కూల్స్లో రిజిస్ట్రేషన్ అనేది 43% అనేది దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పింది. ఇంకొక విషయం, దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ మానిటరింగ్. సో ట్రాన్స్పరెన్సీ అండ్ మానిటరింగ్ అనేది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో బాగా తక్కువగా ఉంది అని చెప్పింది. ఈ ప్రాబ్లమ్స్లో మెయిన్గా ఈ 4 ప్రాబ్లమ్స్ని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ని మనం ఓవర్హాల్ చేయాలంటే చేయాల్సిన పని ఏంటి అని చెప్పేసి సర్టన్ రికమెండేషన్స్ ఇచ్చింది ఈ బాలకృష్ణన్ కమిటీ. ఆ రికమెండేషన్ని ఇప్పుడు కొన్ని చూద్దాం అందులో భాగంగా. సో కమిటీ ఏం చెప్పిందంటే, దెర్ ఈస్ ఎ నీడ్ టు ఇంప్రూవ్ ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. అలాగే హ్యూజ్ అమౌంట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ని పెంపొందించడానికి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరమైంది అని చెప్పింది. అలాగే 5 సంవత్సరాల వరకే ఒక గోల్ ఓరియంటేషన్తో ఉండాల్సిన అవసరం ఉందని, గోల్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years. ఆ గోల్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇట్ షుడ్ మేక్ ఎవ్రీ చైల్డ్ బిట్వీన్ 6 and 16 years స్టడీ ఇన్ స్కూల్స్. సో 6 నుంచి 16 లోపు ఏజ్ ఉన్న పిల్లలంతా బళ్ళలో చదువుకునే విధంగా 5 సంవత్సరాల గోల్ ఓరియంటేషన్ ఉండాలని చెప్పింది. అలాగే స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్ ఉండాలి. లెర్నింగ్ అవుట్కమ్ ఎలా ఉండాలి, రోట్ లెర్నింగ్ కాకుండా కాంప్రహెన్సివ్ లెర్నింగ్ ఎట్లా ఉండాలి అనేది 8% దాకా ఎవ్రీ ఇయర్ 8% ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పింది. అలాగే ఈ ఇంప్రూవ్ అయిన విషయాన్ని ఒక థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ షుడ్ బి కండక్టెడ్, థర్డ్ పార్టీ ద్వారా అసెస్ చేయాలని చెప్పింది. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి నో స్టూడెంట్ డ్రాప్అవుట్స్ ఎట్ హై స్కూల్ లెవెల్లో ఎటువంటి డ్రాప్అవుట్స్ ఉండకూడదు. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కంప్లీట్ 10th class.
ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్. దీని తర్వాత అర్బన్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి మధ్య సొసైటీలో ఉండే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలంటే అర్బన్ అండ్ రూరల్ స్టూడెంట్స్లో ఉన్న అంతరం, సోషల్ దిస్ గ్యాప్ మస్ట్ బి రెడ్యూస్డ్ అని చెప్పి చెప్పింది. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయడానికి ఎటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ బ్యారియర్స్ ఉండకూడదు. దేర్ మస్ట్ బి అన్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ది ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ షుడ్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ ఫెసిలిటీస్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మరియు డిజిటల్ ఫెసిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రైటింగ్ మరియు రీడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలని చెప్పింది. ఇది ఎస్పెషల్గా ఇది ఎందుకంటే ఈ ప్రథమ్ అనే ఒక ఎన్జిఓ ఏఎస్ఈఆర్ యాన్యువల్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని ఎప్పుడు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ దే ఆర్ నాట్ మ్యాచింగ్ అప్ టు ద ఏజ్ అండ్ క్లాస్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని చెప్పింది. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దీస్ గ్యాప్స్ దేర్ షుడ్ బి ఏ క్యాంపెయిన్ మోడ్ ఫర్ ఇంక్రీజింగ్ రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ అని రికమెండ్ చేసింది ఈ కమిటీ. అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్ ఎవరు కూడా డ్రాప్అవుట్ కాకుండా స్కూల్స్ వచ్చేసి అసెస్మెంట్ ట్రాకింగ్ షుడ్ బి డన్ ఆన్ ఈ స్టూడెంట్. అంటే వీళ్ళు హౌ దే ఆర్ ఇంప్రూవింగ్, హౌ దేర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ ఇంప్రూవింగ్ అనేది రెగ్యులర్గా అసెస్మెంట్ చేస్తూ ఉండాలి, ఎస్పెషల్లీ ఇన్ ట్రైబల్ ఏరియాస్. బికాస్ వెన్ దే ఆర్ లాగింగ్ ఇన్ దేర్ స్కిల్స్ దెన్ దెర్ ఈస్ హై ఛాన్సెస్ దట్ ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉండే పిల్లలు స్కూల్కి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం కంటిన్యూస్ అసెస్మెంట్ ట్రాకింగ్ ఉండాలని చెప్పింది. అలాగే ఈ వెయిట్ ఆఫ్ ది స్కూల్ బ్యాగ్స్ కూడా తగ్గించాలి అని రికమెండ్ చేసింది. అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ ఇట్ ఈస్ VOCA వొకేషనల్ అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 8th grade నుంచి స్టార్ట్ చేయాలని చెప్పింది. అట్ ద సేమ్ టైం కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. అదేవిధంగా అది కూడా టిల్ ఇంటర్మీడియట్ వరకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. దీంతోపాటు ఆల్ హై స్కూల్స్ షుడ్ బి అప్గ్రేడెడ్ టు ఇంటర్మీడియట్ కాలేజెస్ సో దట్ దిస్ కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ అనేది పాసిబుల్ కావాలంటే హై స్కూల్స్ని అన్నిటినీ ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్గా మార్పు చేయాలని చెప్పింది. తర్వాత SSC అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్స్ మర్జ్ చేసి ఒకే కమిషనర్ కింద తీసుకురావాలని చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే దేర్ షుడ్ బి ఏ సపరేట్ కౌన్సిల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గురుకుల్ స్కూల్స్. ఈ గురుకుల్ స్కూల్కి సపరేట్ కౌన్సిల్ ఉంటే మంచిది అని రికమెండ్ చేసింది. ఇది ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో ఉండే స్కూల్స్ రిక్వైర్మెంట్స్, దాని సోషియో ఎకనామిక్ సెటప్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఈ గురుకుల్ స్కూల్స్కి ఒక సపరేట్ కౌన్సిల్ ఉంటే దెన్ దేర్ నీడ్స్ విల్ బీ ఫుల్ఫిల్డ్ వెరీ ఎఫెక్టివ్లీ అనేది రికమెండేషన్ అభిప్రాయం. అదేవిధంగా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం ఒక సపరేట్ కార్పొరేషన్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసింది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ రికమెండేషన్ బికాజ్ డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫిజికల్ కానీ లేకపోతే గవర్నెన్స్ రిక్వైర్మెంట్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఒక సపరేట్ కార్పొరేషన్ ఉండడం వల్ల దానికి సంబంధించిన డెసిషన్స్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రికమెండేషన్ ఆఫ్ దిస్ బాలకృష్ణన్ కమిటీ. జస్ట్ అయితే ఈ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఏపీ గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంది. ఇందులో భాగంగా మెయిన్లీ ఏపీ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ 4 pillars. Here we will discuss about those 4 pillars. First pillar is about medium of instruction being changed from Telugu to English. Second pillar is changing the academic curricula. Third pillar is massive revamp of school infrastructure. Fourth pillar, better facilities like more nutritious midday meals and free school supplies. See, while discussing this, ఇది డిస్కస్ చేసేటప్పుడు నేను ఫ్యాక్ట్స్తో పాటు నా అనాలిసిస్, నా ఒపీనియన్ కూడా కొంతవరకు నేను షేర్ చేస్తాను. సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఏ కాంప్రహెన్సివ్ ఐడియా అబౌట్ ద థింగ్. ఓకే, దెన్
హియర్ ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ అది చేంజ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి రీసెంట్గా హైకోర్టు వర్డిక్ట్, దాని తర్వాత గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్. అండ్ సెకండ్ పిల్లర్ వచ్చేసి అకాడమిక్ కరికులాని టోటల్గా చేంజ్ చేయాలనుకుంటున్నారు, రీవ్యాంప్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి దే హ్యావ్ కన్సల్టెడ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ లైక్ చికాగో, ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్. అండ్ థర్డ్ పిల్లర్ వచ్చేసి మ్యాసివ్ రీవ్యాంప్ ఆఫ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మ్యాసివ్గా అప్గ్రేడ్ చేయడం లేదంటే రీవ్యాంప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నాడు నేడు అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఈ క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఫర్నిచర్, హౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఫంక్షనింగ్, హౌ దే హ్యావ్ టు అప్గ్రేడ్ అనేది ఈ నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ని జస్ట్ చెప్పాను, వీటికి సంబంధించిన డేటాని, ఫ్యాక్ట్స్ని ఇవ్వడం లేదు. మేబీ నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ ఒకచోట కంపైల్ చేయడానికి చేసే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ఐడియా కోసం మొత్తం అంతా ఒక చోట పెట్టడం జరుగుతుంది. సో మేబీ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ సీ ది డీటెయిల్డ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ హియర్ చేంజ్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ అనేది అయితే దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే నియర్లీ 1 lakh టీచర్స్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దిస్ ట్రైనింగ్ హ్యాస్ టు బీ ఎక్స్టెండ్ టు ఆల్ ద వే డౌన్ టు ది విలేజ్ లెవెల్ స్కూల్స్. ఈ ట్రైనింగ్ వచ్చేసి విలేజ్ లెవెల్ స్కూల్స్ వరకు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్టూడెంట్స్కి బ్రిడ్జ్ కోర్స్ని ఏర్పాటు చేసి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ట్రాన్సిషన్ ఈజీగా ఉండేటట్లు చూడాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైనింగ్ అనేది బేసిక్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఎడ్యుకేషనల్ మూవీస్ అండ్ వీడియోస్ ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దట్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ దిస్ రివ్యాంప్ అండ్ అబౌట్ దిస్ చేంజెస్. ముఖ్యంగా ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చేంజ్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ వచ్చేసి దీని మీద ప్రభుత్వం బాగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ద రీజన్ బీయింగ్ ఈజ్ దట్ దే వాంట్ టు మేక్ ద స్టూడెంట్స్ రెడీ ఫర్ నాట్ ఓన్లీ లోకల్ employment opportunities or skill sets, industrial skill set requirements. They want to make them వాళ్ళు లోకల్లోనే కాకుండా నేషనల్గా, ఇంటర్నేషనల్ లెవెల్లో స్కిల్ సెట్స్ ఇండస్ట్రీకి ఏవైతే అవసరం అవుతాయో, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటికి మన స్టూడెంట్స్ రెడీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేయడం జరుగుతుందని గవర్నమెంట్ చెప్తుంది. అయితే దాని గురించి దెర్ ఈజ్ డిఫరెంట్ ఒపీనియన్స్. సమ్ ఆర్ సేయింగ్ దట్ లోకల్ లాంగ్వేజ్లో నేర్చుకున్న తర్వాత ఫారిన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయడం ఈజ్ నాట్ డిఫికల్ట్ అంటున్నారు. అయితే సమ్ సేయింగ్ దట్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద స్టార్టింగ్ విల్ గివ్ అన్ అడ్వాంటేజ్ ఆర్ ఎడ్జ్ టు ది చిల్డ్రన్ అని చెప్తున్నారు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ స్టూడెంట్స్ని ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇండస్ట్రీ స్కిల్ సెట్స్కి రెడీగా ఉండేలాగా చేయాలనేది ఒక ఇది. సో దిస్ వన్ దెన్ అండర్ దిస్ 4 pillars there are some schemes which the government of Andhra Pradesh has announced. For example, Jagananna Amma Odi, Jagananna Vidya Divana, Jagananna Vasati Divana. These schemes are there. These are basically Jagananna Amma Odi is basically an income support scheme, or it's like an income support for the mothers. And Jagananna Vidya Divana and Vasati Divana is related to specific sections of students. The details of these schemes and factual information we will see in another video. వీటితో పాటుగా ఈ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ మరియు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ అనే 2 కమిషన్లు ఏర్పాటు చేసింది. ఈ 2 కమిషన్ల ఉద్దేశం వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజు, తర్వాత దానికి సంబంధించిన మొడాలిటీస్ని, దానికి సంబంధించిన ఇతరత్ర విషయాల్ని రెగ్యులేట్ చేయడానికి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్ని కూడా రెగ్యులేట్ చేయడానికి వీటికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఈ అన్ని రిఫార్మ్స్ మరియు ఈ అన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల
nearly 62,000 schools are going to be affected, which is going to be affect 80 lakh students. So this is a massive revamp in education sector, and it is very important for the upcoming exams, and also it is very important for the skill set and skill development of the future generation of Andhra Pradesh. Here also government also wanted to establishment of skill development centers. Just a minute. So government also wanted to establishment of a government also wanted to establish a skill development centers in AP. So this is the thing. These are the programs to achieve what government is trying to do in education sector. Now obviously this is a mammoth program. This is ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్. సో ఇంత పెద్ద మొత్తంలో ప్రోగ్రామ్ చేస్తున్నామంటే దెర్ విల్ బి మెనీ అబ్స్టకల్స్ ఆర్ మెనీ ఛాలెంజెస్. మొదటి ఛాలెంజ్ వచ్చేసి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్. ఈ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది ఈ ప్రోగ్రామ్ని సస్టైన్ చేయడానికి. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ బికాస్ బిహేవియరల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ ఇన్ హ్యూమన్స్ కమ్ ఎట్ ఎ స్లో పేస్. సో ఈ టీచర్ ట్రైనింగ్ ఫెసిలిటీ కోసం 1,00,000 టీచర్లను ఒకేసారి ట్రైన్ చేసేసి విత్ ఇన్ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు చేంజ్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి అలవాటు పడతారు అని అనుకోవడం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ ఛాలెంజ్. అండ్ అనదర్ ఛాలెంజ్ ఈస్ ద బ్రిడ్జ్ కోర్స్ ఫర్ సమ్ మంత్స్. ఈ బ్రిడ్జ్ కోర్స్ వచ్చేసి ఆల్రెడీ తెలుగు మీడియం చదువుతున్న పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్సిషన్ చేయడానికి ఈ బ్రిడ్జ్ కోర్స్ని ఒక 2 months ఆర్ లేదంటే కొన్ని మంత్స్ పెట్టి వాళ్ళని ప్రిపేర్ చేద్దామని ఒక ప్రపోజల్. బట్ విత్ ఇన్ సమ్ మంత్స్ దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఏ సైకలాజికల్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్స్ బికాజ్ ఈ చిన్నప్పటి నుంచి ఒక ఇంగ్లీష్ మీడియం అనే ఒక ఫియర్ సైకోసిస్ని అంత త్వరగా బ్రిడ్జ్ కోర్స్ ద్వారా ఎలిమినేట్ చేయడం అనేది కూడా ఒక ఛాలెంజ్. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి సస్టైనబిలిటీ అనేది క్వశ్చనబుల్ బికాస్ దీస్ programs require huge investments for a longer period of time, maybe 5 years, maybe 10 years. And also these schemes like Jagananna Vidya Devana, Jagananna Vasati Devana, Jagananna Amma Odi, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ దే ఆర్ నాట్ వన్ టైమ్ ప్రోగ్రామ్స్. మేబీ దే రిక్వైర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ బై ద ఇయర్స్. సో హౌ మచ్ దే ఆర్ సస్టైనబుల్ అండ్ హౌ మచ్ దెర్ విల్ బీ ఏ సన్సెట్ క్లాస్. అంటే సన్సెట్ క్లాస్ అంటే ఒక డేట్ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించిన మనీ అలొకేషన్ అనేది ఎండ్ అవుతుంది ఈ పర్టికులర్ డేట్ తర్వాత. ఆ సన్సెట్ క్లాస్ అనేది కూడా లేదు. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సస్టైనబుల్ అనేది కూడా ఒక ఛాలెంజ్. సో అండ్ ఆల్ ఐ థింక్ ఐ కవర్డ్ సమ్ వాట్. ఓకే, సో this is the thing with AP educational reforms. This is the only comprehensive picture. These educational reforms is very important. మనకి కమింగ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఈవెన్ గ్రూప్ 1లో ఎస్ఏ రూపంలో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఈవెన్ గ్రూప్ 2లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓవరాల్ ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్. మేబీ సబ్సిక్వెంట్ వీడియోస్లో మరిన్ని ఏపీ ఇష్యూస్ ఐ విల్ టేకప్ అండ్ ఐ విల్ ట్రై టు పుట్ అప్ ది ఫ్యాక్చువల్ values regarding these programs. For now, okay, thank you.